వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ రోజు వీడియోలో అయితే మనం చూడండి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యొక్క ఎగ్జామ్ తేదీలలో మార్పు అయితే రావడం జరిగింది. సో దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. అండ్ దాంతో పాటుగా సిటీ ఇంటిమేషన్ అయితే రావడం జరిగింది. సో దాని గురించి కూడా మనం క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి గైస్, ఆల్రెడీ మనకి ఇంతకు ముందు ఎగ్జామ్ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. సో అందులో ఎలా ఉందంటే 7th ఆగస్ట్ నుంచి 8th సెప్టెంబర్ వరకు ఎగ్జామ్ జరుగుతుంది, కండక్ట్ చేస్తాము అనేసి మనకి ఆర్ఆర్బీ నుంచి నోటీస్ అయితే రావడం జరిగింది. అయితే మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా వచ్చిందంటే చూడండి, ఇప్పుడు 7th ఆగస్ట్ నుంచి 9th సెప్టెంబర్ వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. 90 days అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే ఇంకా ఆ డేట్స్లలో వేరే ఎగ్జామ్లు జరుగుతున్నాయి కాబట్టి ఇలా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఎన్టీపీసీ యొక్క సిటీ ఇంటిమేషన్ కూడా మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటుగా అసలు ఇప్పుడు ఈ సిటీ ఇంటిమేషన్ గురించి కానీ, అసలు అడ్మిట్ కార్డ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అసలు దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ఏ లింక్ ఫర్ వ్యూయింగ్ ద ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ అండ్ డౌన్లోడింగ్ ఆఫ్ ట్రావెల్ అథారిటీ ఫర్ SC/ST candidates is live on the అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఆల్ ఆర్ఆర్బీస్. అసలు ఏది రిలీజ్ అయినా సరే మనకి ఆర్ఆర్బీ వెబ్సైట్లో అయితే అఫీషియల్ వెబ్సైట్లో వస్తుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి డౌన్లోడింగ్ ఆఫ్ ఈ-కాల్ లెటర్స్ విల్ స్టార్ట్ 4 days prior టు ఎగ్జామ్ డేట్ మెన్షన్ ఇన్ ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ ఇన్ఫర్మేషన్ లింక్. ఈ-కాల్ లెటర్ అనేది మనకి ఎగ్జామ్కి 4 days ముందైతే మీకు రావడం జరుగుతుంది. అండ్ ఎగ్జామ్ సిటీ డేట్ లింక్ అనేది మనకి ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది. అండ్ మీ అందరికీ డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, సో మీరు చూసుకోండి. మీకు ఏ రోజున ఎగ్జామ్ జరుగుతుందో ఆ రోజుకి ముందు 10 days ముందు మీకు ఈ సిటీ ఇంటిమేషన్ అనేది వస్తుంది. సో ఈ రోజు మీకు రాకపోతే రేపు ట్రై చేయండి, రేపు రాకపోతే ఎల్లుండు, అలా ట్రై చేస్తూ ఉండండి. మీకు ఎగ్జామ్కి కరెక్ట్గా 10 days ముందు అయితే రావడం జరుగుతుంది. అంతేగాని నాకు ఈరోజు రాలేదు అని తొందర పడకండి, ఓకేనా? మీకు ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో ఆ 10 days ముందు వస్తుంది ఖచ్చితంగా. అండ్ SMS and emails are being sent to candidates whose city intimation slip has been activated on the registered IDS used during filling the applications. Candidates కి సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది మనకి ఈమెయిల్, SMS ద్వారా మీ మొబైల్స్ కి రావడం జరుగుతుంది. అండ్ candidates can go to www.rrbapply.government.in and get his/her application registration number using his/her credentials. They can also use forget password link given in the login page to retrieve their password. సో మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయినా, పాస్వర్డ్ మర్చిపోయినా ప్రాబ్లం లేదండి. మీరు ఈ www.rrbapply.government.in వెబ్సైట్కి వెళ్తే మళ్ళీ మీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. అండ్ అలాగే మీరు లాగిన్ పేజ్ ద్వారా మీ పాస్వర్డ్ని మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు, ఓకేనా? సో అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్వైరీస్ ఆఫ్ క్లారిఫికేషన్ నీడెడ్ ద హెల్ప్ డెస్క్ కాంటాక్ట్. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, అది కూడా 9 AM to 6 PM మధ్యలో, ఓకేనా? సో వన్ హెల్ప్ డెస్క్ లింక్ ఈజ్ ఆల్సో మేడ్ అవైలబుల్ ఆఫ్టర్ లాగిన్ విత్ ద సిటీ ఇంటిమేషన్ లింక్. అందులో కూడా ఉంటుంది ఈ నెంబరు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, ఓకేనా? సో నెక్స్ట్, సో చూడండి, వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. సో ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కొడతారు, రిజిస్ట్రేషన్ నెంబర్, అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ పెడతారు. అండ్ అలాగే ఇక్కడ వచ్చిన క్యాప్చా క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే మీకు సిటీ ఇంటిమేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ ఈ రోజు రాకపోతే రేపు, ఎల్లుండు అలా ట్రై చేస్తూ ఉండండి. మీ ఎగ్జామ్ 10 days ముందు మీకు ఖచ్చితంగా సిటీ ఇంటిమేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది, ఓకేనా? గైస్, ఇప్పటి వరకు మీరు కంటెంట్ని చాలా బాగా ప్రిపేర్ అయ్యారు. అయితే అసలు ఇప్పుడే అసలైందండి. ఏంటంటే అసలు మీరు ఇప్పుడు ఉన్న ఈ 10 daysలో కూడా మీరు ఏం చేస్తారు, కంటెంట్ని అస్సలు ముట్టుకోవద్దండి. నాకు తెలిసి ఇప్పటి వరకు మీరు చాలా బాగా చదివారు, కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే బిట్స్ మీద ఫోకస్ పెట్టాలండి, టెస్ట్ సిరీస్ మీద. సో మీ అందరి కోసం రైల్వే జాబ్ స్పెషల్ కోర్స్ అయితే లాంచ్ చేసాం. సో ఇందులో 1,00,000 బిట్స్ ప్లస్ తెలుగులో మెటీరియల్స్ ఉంటుందండి. 1,00,000 బిట్స్ అనేవి మీకు ఈ 10 daysలో ప్రిపేర్ అవడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఈ 1,00,000 బిట్స్ కూడా మీకు NCERT బిట్స్ అండి. అసలు NCERT గురించే కదా మనకు క్వశ్చన్స్ వస్తాయి. సో మీకు
ఎన్సీఆర్టీ బిట్స్ మేము తయారు చేసి 1 lakh బిట్స్ పెట్టడం జరిగింది. అండ్ ఇందులో ఎన్సీఆర్టీ బిట్స్ అండ్ అలాగే చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూ, ఎన్సీఆర్టీ ప్లస్ మెటీరియల్ అనేది అందజేస్తున్నాం. ఇది ఒక్క ఎన్టీపీసీకి కాదు, గ్రూప్ డికి, ఆర్పీఎఫ్కి, జేఈకి, ఏఎల్పీకి, టెక్నీషియన్ గ్రేడ్కి కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇది కేవలం 299 రూపీస్కే అండ్ 90 days వ్యాలిడిటీతో మీకు అందిస్తున్నాం. సో ఈ కోర్స్ అనేది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. బిట్స్ ఎలా ఉంటుందంటే మీరు టెస్ట్ రాసినట్టుగా ఉంటుంది, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్స్ని అయితే ఖచ్చితంగా చూడండి. అండ్ ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూజ్ అయ్యే కరెంట్ అఫైర్స్ మన పిఆర్ జాబ్స్ ఇన్ఫోలో 6 months వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్ మీకు కేవలం 49 రూపీస్కే మీకు అందజేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సుని చూడండి. చాలా ఉంటాయి, ది బెస్ట్ క్లాసెస్ అండ్ ది బెస్ట్ కంటెంట్, మొత్తం అంతా కూడా ఎన్సీఆర్టీ కంటెంట్. ఓకేనా? సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను, గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.